ఈ వీడియో ఎంతవరకు చూస్తున్నారు అంటే మీకు కూడా వేస్ట్ క్లాత్స్తో ఏదైనా ఇంట్రెస్టింగ్గా తయారు చేయడం మీకు ఇష్టమయ్యే ఉంటుంది. అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి. ఈ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇక్కడ లెగ్గిన్ ప్యాంట్ అయితే తీసుకున్నాను. పింక్ అయితే ఉంది ప్రస్తుతానికి, అందుకనే పింక్ కలర్ అయితే తీసుకున్నాను. మీ ఇష్టం, మీ చాయిస్ అనమాట. మీకు ఏది అవైలబుల్గా ఉండి మీకు ఏ కలర్ చూస్ చేసుకుని అనిపిస్తే ఆ కలర్ అయితే తీసుకోండి. డార్క్ కలర్స్ అయితే తీసుకుంటే మరీ మంచిదనమాట. మ్యాటీగా యూజ్ చేస్తున్నారంటే మాత్రం కంపల్సరీగా డార్క్ కలర్స్ చూస్ చేసుకుంటే మనకి వాషింగ్కి ఇబ్బంది అయితే ఉండదు. చూసారు కదా, ఒక ప్యాంట్ లెగ్స్ ఉంటాయి కదా, ఆ లెగ్స్ని 2 లెగ్స్ని ఇలా 4 పీసెస్లా కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్లోనైతే ఒక రబ్బర్ బ్యాండ్, సేమ్ కలర్ రబ్బర్ బ్యాండ్, చిన్న పల్చగా ఉంటుంది కదా, అలాంటి రబ్బర్ బ్యాండ్ తీసుకుంటే అది తీయ అవసరం లేదు. నేను నా దగ్గర అలాంటి కలర్ లేదని చెప్పి ఇంకా ఆ రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా చూసారు కదా, 4 పీసెస్ అయితే చేశాను. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, 3 పీసెస్ చేసి ఇప్పుడు మనం జడ అల్లుకుంటాం కదా, అలా అల్లుతారు. కానీ దానికంటే ఈ 4 పాయల జడ మనం ఎలా అల్లుతామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. దానికన్నా 3 పాయల జడ కన్నా ఈ 4 పాయల జడ అనేది చాలా డీసెంట్గా, లుక్ వైజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా మీరేని, కొంచెం బ్రాడ్గా కూడా కనిపిస్తుంది. అదే 3 పాయల జడ అనుకోండి, ఇంత బ్రాడ్గా అయితే రాదనమాట. ఇలా అయితే మాత్రం బ్రాడ్గా వస్తుంది, లుక్ వైజ్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. ఇలా మొత్తం అంతా చివరి వరకు మొత్తం పాయలుగా అల్లుకోవడమేని. ఆ అల్లేది కూడా జడ అల్లినట్టు టైట్గా అల్లకూడదు, లూజ్గా అల్లుకుంటే మాత్రం ఇంకా మంచిగా వస్తుంది. ఓకేనా. మీరు ఇంకా సేమ్ లెగ్గినే కాకుండా మీ దగ్గర 2-3 కలర్స్ ఉన్నాయి అంటే ఆ కలర్స్ అన్నిటిని యాడ్ చేశారంటే మాత్రం ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ జడపాలి మొత్తం అంతా అంటే మ్యాటిలో కూడా యూజ్ చేసుకున్నా సరే చాలా లుక్ వైజ్ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలా ఈజీగా చేసుకున్న డెకరేటివ్ ఐటమ్సే కానీ మ్యాట్సే కానీ చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చేయడానికి ఎవరు హెల్ప్ అవసరం లేదనమాట. మనం ఒక్కలమే పనులన్నీ చేసుకొని సింపుల్గా కూర్చొని చేసుకోవచ్చు. కాస్ట్ కూడా అవ్వదనమాట. మ్యాట్స్ కొంటే 50 రూపీస్, మనం 50 రూపీస్ సేవ్ చేసినట్టేని. మ్యాట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉంటాయి. మంచి క్లాత్ తీసుకుంటే మాత్రం మీకు మంచిగా మనం కొన్న వాటిలాగే కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా చివరికి వచ్చేసరికి 4 పాయలు కాస్త 3 పాయలు అయితే దాన్ని కవర్ చేస్తూ ఆ 3 పాయలను కాస్త చివరి వరకు ఇలా అల్లేసుకోవాలి. అల్లుకున్న తర్వాత లాస్ట్లోన సేమ్ కలర్ రబ్బర్ బ్యాండ్ వెతికానండి, దొరికింది. అదొకటే ఉంది, అందుకని చెప్పి ఇంకా చివరైతే పెట్టేస్తున్నాను. నేనైతే సేమ్ కలర్ రబ్బర్ బ్యాండ్ లేదని చెప్పాను కదా, ఉంటే మాత్రం ఆ రబ్బర్ బ్యాండ్ని అలా ఉంచేసి ఇంక మీరు కుట్టుకోవచ్చు. లేదు రబ్బర్ బ్యాండ్ ఉంటే నాకు అంత మంచిగా అనిపించట్లేదు అంటే దగ్గరికి మంచిగా ఒక కుట్లు వేసుకుంటూ వస్తే మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది. కొంచెం ఎడ్జెస్ని సైజ్ చేసుకుంటూ అలానే పాయని నీట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ నీట్గా అలా చూసారు కదా, అలాగా చుట్టూను నీట్గా అలా పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఎక్కడ కుట్టు వేస్తే నీట్గా నిలబడుతుందో అక్కడ కుట్టుకుంటూ చుట్టూ వేసుకుంటూ రావాలి. వేసుకుంటూ చూసారా ఎంత అందంగా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సేమ్ ఇట్లానే ఒక 3 లెగ్గిన్స్ తీసుకొని ఒక మంచిగా 3 లేయర్స్ ఇంకా 2 లేయర్స్ వస్తాయి కదా చేసి మంచిగా మ్యాట్స్ అయితే అవుతుంది. చూసారు కదా, అలానే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర డెకరేషన్గా ఎంత అందంగా ఉందో, నాకైతే ఇదే బాగా నచ్చింది అన్నిట్లో కన్నా. ఇంకా అలానే సరే మీకు ఏది మంచిగా అనిపించిందో నాకైతే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీగా మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇంకా అలానే టీవీ యూనిట్ దగ్గర కూడా డెకరేషన్ పీసెస్ ఏవైనా ఉంటే సరే మీరు అందంగా పెట్టుకోవచ్చు. నా దగ్గర ఉన్న వాటితోటి నేను చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ పట్టిక చూసారు కదా, పట్టిక పైన కిందనైతే పెట్టాను, చాలా బాగుంది. అలానే టీవీ దగ్గర రిమోట్గా కూడా పెట్టుకున్నాను అనమాట. ఇది చేసుకొని పెట్టుకున్నారా అంటే మీరు మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకైతే మాత్రం. మీకు ఎలా అనిపించింది? నచ్చితే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే ఇది బాగా యూస్ఫుల్ అనిపించింది. ఎందుకంటే టైల్స్లోన కొంతమంది ఏంటంటే వేడి సామాన్లు దించడానికి ఇష్టపడరు. అలానే కబోర్డ్స్లోన టైల్స్ అనేవి ఉండవు కదా, అప్పుడు మనం వేడి పెట్టడంతో ఆ పెయింట్ అనేది ఊడొచ్చేస్తుంది. అలా కాకుండా ఇది పెట్టుకొని మనం సామాన్లు దించుకుంటే మనకి ఏ భయం లేకుండా ఉంటాం. ఏమంటారు?